సీఎం రేవంత్ రెడ్డితో మందకృష్ణ మాదిగ భేటీ ముగిసింది. ఎస్సీ ఉపకులాల వర్గీకరణపై సీఎం కమిట్మెంట్ను మందకృష్ణ మాదిగ అభినందించారు. ప్రభుత్వానికి సీఎంకు అండగా ఉంటామని చెప్పారు. ఉపకులాల వర్గీకరణలో పలు సమస్యలు సీఎంకు వివరించారు. మాదిగ ఉపకులాలకు మేలు చేయాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సమస్యలు, అభ్యంతరాలు కేబినెట్ సబ్ కమిటీతో పాటుగా కమిషన్ దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. సీఎంతో భేటీ అనంతరం మందకృష్ణ మాదిగ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంటికి వెళ్లారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ చందు జాయిన్ అవుతున్నారు. చందు, భేటీ ముగిసిందా? భేటీలో ఇంకా ఏ అంశాలు చర్చకు వచ్చాయి? భేటీ సారాంశం ఏంటి? రేవంత్ రెడ్డితో మందకృష్ణ మాదిగ భేటీ ముగిసింది. ఎస్సీ ఉపకులాల వర్గీకరణపై ముఖ్యమంత్రి కమిట్మెంట్ అయితే మందకృష్ణ మాదిగ అభినందించినట్టు కూడా తెలిసింది. ఒక కమిట్మెంట్ తో వర్గీకరణ ప్రక్రియ చేపట్టినటువంటి ప్రభుత్వానికి ఒక సోదరుడిగా అండగా ఉంటానంటూ కూడా మందకృష్ణ మాదిగ తెలిసినట్టు కూడా ముఖ్యమంత్రి వర్గాలు చెప్తా ఉన్నాయి. ముఖ్యంగా ఉపకులాల వర్గీకరణలో పలు సమస్యలను సీఎం దృష్టికి మందకృష్ణ మాదిగ తీసుకొచ్చారు. ముఖ్యంగా రాజకీయ ప్రయోజనాలకు అతీతంగా మాదిగ ఉపకులాలకు మేలు చేయాలనే మంచి లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఉందని కూడా మందకృష్ణ మాదిగకు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యంగా అసెంబ్లీలో చర్చించి కేబినెట్ సబ్ కమిటీ వేసి న్యాయ కమిషన్ వేసి నివేదికలను తీసుకున్న తర్వాతనే కేబినెట్ లో చర్చించిన తర్వాతనే అసెంబ్లీలో నిర్ణయం తీసుకున్నామని కూడా మందకృష్ణ మాదిగకు సీఎం వివరించారు. దీనివల్ల ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా చేశామని కూడా మందకృష్ణకు కన్విన్స్ చేసేటువంటి ప్రయత్నాన్ని సీఎం రేవంత్ రెడ్డి చేశారు. వర్గీకరణకు తీర్మానం చేయాలని ప్రతిపక్ష ఎమ్మెల్యేగా అసెంబ్లీలో కొట్లాడినటువంటి విషయాన్ని కూడా కొంతమంది ప్రతినిధులు ఇక్కడ సందర్భంగా రేవంత్ రెడ్డిని అభినందించారు. సమస్యలు, అభ్యంతరాలను కేబినెట్ సబ్ కమిటీతో పాటు కమిషన్ దృష్టికి తీసుకువెళ్లాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి కూడా స్పష్టం చేసినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. మొత్తంగా చూసినట్టయితే ఈ రోజు జూబ్లీహిల్స్ నివాసంలో మొదటగా భేటీ అయిన తర్వాత ఈ భేటీలో కేశవరావు కావచ్చు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, మాదిగ ఉపకులాల ప్రతినిధులు కూడా ఉన్నారు. అయితే ప్రధానంగా మందకృష్ణ మాదిగ మాత్రం కొంత అభ్యంతరాలు అయితే లేవనైతే తెలుస్తా ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్నటువంటి మాదిగ జాతికి ఖచ్చితంగా న్యాయం చేయాలి. మాదిగ జాతి 11% రిజర్వేషన్లు ఇవ్వాలి. మాలలకు కొంత తగ్గించాలి. ఎందుకంటే మాలలు ఆర్థికంగా చాలా బలీయంగా ఉన్నారు కాబట్టి, మాదిగలు వెనుకబడి తెలంగాణలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు 11% ఇస్తేనే న్యాయం జరుగుతుంది అనేటువంటి అంశాన్ని అయితే మరోసారి పరిశీలించాలని మందకృష్ణ మాదిగ అయితే సీఎంను కోరినట్టు తెలుస్తుంది. అయితే ఇప్పటికే ఉపసంఘం ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షుడు ఉపసంఘం కూడా ఉంది కాబట్టి ఒకసారి ఉత్తమ్ కుమార్ రెడ్డి కలవాల్సిందిగా కూడా సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే కొద్దిసేపటి క్రితమే మందకృష్ణ మాదిగ ఉత్తమ్ కుమార్ రెడ్డి నివాసానికి వెళ్లారు. ఆయనతో కూడా భేటీ అయ్యారు. ఆయనతో కూడా పలు అంశాలపైన చర్చిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ చందు.